Good morning. Welcome to 30/60. This is Mamta. Bulletin lo munduga headlines చూద్దాం. కొన్నంత రాగం తీసి ఉసూరుమనిపించిన కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ పైన పూర్తి క్లారిటీ ఇవ్వని జైట్లీ. ఇచ్చింది కొంతే ఇవ్వాల్సింది చాలా ఉంది. హామీలకు చట్టబద్ధతను కల్పించాలన్న చంద్రబాబు. ఏపీ అసెంబ్లీని కుదిపేయనున్న హోదా సెగ, అస్త్రశస్త్రాలతో అధికార ప్రతిపక్షాలు సిద్ధం. నేడు కక్షలోకి GSLV F-05 మరింత మెరుగవనున్న వాతావరణ అధ్యయనం. US ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ దిశగా సెరీనా క్వార్టర్ ఫైనల్లో 5వ సీడ్ హెలిప్పై ఈజీ విక్టరీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ను కేంద్ర ప్రభుత్వం మరొకసారి మోసం చేసింది. ఊరించి ఉసూరుమనిపించింది. ఏపీ ప్రజలంతా హోదా కోరుకుంటూ ఉంటే హోదా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. 14వ ఆర్థిక సంఘాన్ని బూచీగా చూపి స్పెషల్ స్టాటస్ ను పూర్తిగా అటకెక్కించేశారు. నిన్నంతా ఉదయం నుంచి రాత్రి వరకు తీవ్ర ఉత్కంఠను రేపి చివరకు ప్రెస్ మీట్ లో పాటే పాడారు జైట్లీ సాబ్. చట్టంలో ఉన్నవి ఇప్పటికే అమలు చేస్తామని, పెండింగ్ లో ఉన్న వాటికి నిధుల్ని ఇస్తామని చెప్పారు. పోలవరానికి కేంద్రం 100% నిధుల్ని సమకూర్చుతుందని స్పష్టం చేశారు. రెవెన్యూ లోటును దశల వారీగా పూడుస్తామని అన్నారు జైట్లీ. ఇంతకీ కేంద్రం ఇచ్చే ప్యాకేజీలో ఏముంటుంది? అసలు ఆంధ్ర కోరింది ఎంత, కేంద్రం ఇచ్చింది ఎంత? మోడీ సర్కార్ ప్రచారం చేసినట్లు నిజంగానే హోదాకు మించిన సహాయం ఏపీకి రాబోతుందా? పక్కా లెక్కలు ఇవాళ ప్రజల ముందుకు రాబోతూ ఉన్నాయి. నిన్న రాత్రి ప్రెస్ మీట్ ను పెట్టి ప్యాకేజీ ప్రకటన మాత్రమే చేసిన జైట్లీ పూర్తి వివరాలను ఇవాళ వెబ్సైట్ లో ఉంచనున్నారు. అన్ని కలుపుకొని ఏపీకి 1,50,000 కోట్ల ప్యాకేజీ వస్తుందని నిన్న రాత్రి వరకు ప్రచారం జరిగింది. అయితే కేటాయింపుల వారీగా లెక్కలపై ఇవాళ క్లారిటీ రాబోతోంది. నాలుగు అంశాల ఆధారంగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ఇస్తున్నట్లుగా ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. రెవెన్యూ లోటును కూడా దశల వారీగా పూడ్చుతామని అన్నారు. This is particularly so because as a result of the bifurcation, the state has lost both in terms of industrialization and also in terms of its revenue potential. The entitlement of the state to an additional central assistance stems out from 4 different documents. The first is the Andhra Pradesh Reorganization Act. The second is the report of the 14th Finance Commission. The third is the praise statement made by the former Prime Minister, then in his capacity as the Prime Minister in the Rajya Sabha on the 20th of February 2014. And the fourth is a recommendation with regard to the manner of assistance to be provided to the state in its suggestions made by the Niti Aayog. Now these are the 4 basic documents on which it is based. విభజన చట్టంలోని అంశాలను గౌరవిస్తామని అన్నారు అరుణ్ జైట్లీ. రెవెన్యూ లోటును భర్తీ చేయడంతో పాటు రాజధాని నిర్మాణానికి నిధులను విడుదల చేశామని అన్నారు. ఏపీకి సాయం నిరంతరం కొనసాగుతుందని అన్నారు. Every commitment made in the act in letter and spirit is to be honored by the central government. Already we have released on account a sum of rupees 3975.5 crores towards revenue deficit of the year 2014-15. This is only part of the amount. The balance amount also would be released in installments. We have already given 2,500 crores as support for the state capital. A further amount of 1,050 has been given for backward area grants.
పోలవరం ప్రాజెక్టుపై కొంత క్లారిటీ ఇచ్చారు అరుణ్ జైట్లీ. జాతీయ ప్రాజెక్టు కాబట్టి 100% నిధుల్ని కేంద్రమే భరిస్తుందని ప్రకటించారు. అయితే నిర్మాణ బాధ్యతల్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. ముందుగా నాబార్డ్ నుంచి పోలవరానికి రుణ రూపంలో నిధుల్ని అందిస్తారు. వాటిని కేంద్రం నాబార్డుకి తిరిగి చెల్లిస్తోంది. Polavaram project, that is the irrigation part of the project, has been declared a national project. And therefore, as on 1/4/2014, from which date it becomes the national project, the funding from that date onwards is going to be met by the central government. Now, what is the process of funding will be decided. One process is that NABARD would fund it and we'll return the loan back to NABARD. The future after 1/4/2014 will be 100%. Because that is the date on which it becomes a national project. We have further decided that on behalf of the central government, we will authorize the state government to do the construction part because the state has an interest in the project. Now, this is a very major announcement because Polavaram was one of the issues which was concerned with the act itself. And from the date when it is declared a national project, its entire funding would be as of 1/4/2014. Whatever is the funding fixed will be met by the central government. 14వ ఫైనాన్స్ కమిషన్ సూచన మేరకు ఏపీ రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని చెప్పారు అరుణ్ జైట్లీ. Then comes the 14th Finance Commission, which has also made some recommendations with regard to the revenue deficit. Now, that is with regard to revenue deficit from 2015 till 2020. That is being revenue deficit for the first 2 years, it's being paid up to date. So whatever is the identified revenue deficit is being paid, and of course the 42% share is also being paid. విభజన చట్టంలోని అంశాలన్నింటినీ అమలు చేస్తున్నామని అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. కానీ ప్రత్యేక హోదాపై అప్పటి ప్రధాని ఇచ్చిన హామీ వల్లే ఇబ్బందులని అన్నారు ఆయన. ఈ పరిస్థితుల్లో హోదా కలిగే ప్రయోజనాలన్నింటినీ ప్యాకేజీ ద్వారా కల్పిస్తామని అన్నారు. పన్నుల మినహాయింపుపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టాక్సెస్ ద్వారా త్వరలోనే ప్రకటన చేస్తుందని చెప్పారు వెంకయ్య. ఇబ్బందంతా చట్టంలో చేర్చకుండా ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా మీద, దాని మీద ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా ఇచ్చారు. ప్రత్యేక హోదా లభిస్తే ఏ ప్రయోజనం ఉండేదో ఆ ప్రయోజనాన్ని ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్స్ ద్వారా దాన్ని పూర్తి చేస్తామని చెప్పని నిర్దిష్టమైన హామీని ఆర్థిక మంత్రి గారు ఇచ్చారు. అలాగే పన్నుల మినహాయింపులు వాటి విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ త్వరలోనే ప్రకటన చేస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. రైల్వే జోన్ విషయం అధ్యయనంలో ఉంది. రైల్వే మంత్రి ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు కాబట్టి త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ, ఎందుకంటే ఆ చట్టంలో ఏమన్నారంటే ఫీజిబిలిటీ స్టడీ చేస్తారు అని ఉంది, అంతేగాని పెడతారని లేదు. ఫీజిబిలిటీ స్టడీ చేసి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫీజిబిలిటీ సాధ్యం కాదన్నారు. దాని మీద ఒక టాస్క్ ఫోర్స్ వేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్సు తుది నివేదిక వచ్చిన తర్వాత వాటన్నిటిపైన ఏవేవైతే చట్టంలో నిర్దిష్టంగా పేర్కొన్నారో వాటి అన్నిటినీ అమలు చేస్తాం. చట్టంలో వాటిని 10 సంవత్సరాల లోపల అమలు చేయాలని చట్టంలో పేర్కొన్నారు వాళ్ళు. ఆ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. అంత సమయం కూడా తీసుకోకుండా ఇంకా ముందుగానే వీటన్నింటినీ పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే అనేక సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించి, ఎందుకంటే విభజన సందర్భంగా అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయాన్ని సరిదిద్దే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. పైపెచ్చు నా అభిప్రాయం ప్రకారం ఇది నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్ సొంత కాళ్ళపై నిలదొక్కునేంత వరకు కేంద్రము రాష్ట్రానికి సహాయం చేస్తూనే ఉంటుంది. ఈ విషయంలో స్పష్టమైన అవగాహన కేంద్ర ప్రభుత్వంలో అన్ని స్థాయిల్లో కూడా ఉంది. మాకు సంబంధించిన వరకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం, అందుకే అనేక సంస్థలు కానీ ప్రాజెక్టులు కానీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు మంజూరు చేశాం. 64,000 కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టు మంజూరు, 52,000 కోట్లు పెట్రోలియం యూనివర్సిటీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, అదేవిధంగా హిందుస్థాన్ పెట్రోకెమికల్ లిమిటెడ్ దాని యొక్క ఎక్స్పాన్షన్కు 52,000 కోట్లు పెట్రోలియం మినిస్టర్ ద్వారా, 64,000 కోట్లు జాతీయ రహదారుల యొక్క
విస్తరణ ద్వారా ఆంధ్రప్రదేశ్లో. దాంతోపాటు వివిధ విభాగాలు, వివిధ మంత్రిత్వ శాఖలు ఏ అవకాశాలు ఉంటే అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వాటిని మంజూరు చేస్తూ ఉన్నారు. వాటిని కొన్ని ఇప్పటికే ప్రారంభించారు. మామూలుగా మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ యూపీఏ హయాంలో శంకుస్థాపన జరిగింది. ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లి ఇప్పుడు నిర్మాణం ఆఖరికి పూర్తి దశకు వచ్చింది. అలా కాకుండా ఈ ప్రభుత్వం ఏవైతే సంస్థల గురించి పెట్టదలుచుకుందో ఆ ఐఐటీలు కానీ, IIITలు కానీ, IESR కానీ, లేకపోతే మన ఎయిమ్స్ కానీ, లేకపోతే IIM కానీ, వీటన్నిటి విషయంలో మంజూరు చేయడమే కాకుండా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడంతా అద్దె భవనాల్లో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. అడ్మిషన్లు కూడా జరిగిపోయాయి. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అది సమీర్ విషయం కావచ్చు, లేకపోతే ఇండియన్ ఓషన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నెల్లూరులో కావచ్చు, లేకపోతే మెట్ పార్క్ మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం పెట్టిన విశాఖపట్నం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే సిపెట్ కావచ్చు, ప్లాస్టిక్ సంబంధించిన ఇది ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రక్షణ కర్మాగారాలు మన అనంతపూర్ జిల్లాలో BEL ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే త్వరలో చిత్తూరు జిల్లా కొక్కిరాలకొండలో ఈ యొక్క రక్షణ సంబంధించిన శిక్షణ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, లేదా నంద్యాలలో ప్రారంభించాల్సిన రక్షణ కర్మాగారం కావచ్చు, లేకపోతే నాగాయలంకలో తొందరలో పెట్టబోయే మిసైల్ లాంచింగ్ ఇది కావచ్చు, లేకపోతే త్వరలో నిమ్మకూరులో ఏర్పాటు చేయబోయే BEL ప్రాజెక్టు కావచ్చు. ఇలా అనేక ప్రాజెక్టులు ఎక్కడ అవకాశం ఉంటే ఆ అవకాశాలను అందిపుచ్చుకొని ఆంధ్రప్రదేశ్కు తగిన న్యాయం చేయాలా, అది కోల్పోయినంటే ఆదాయాన్ని తిరిగి తెచ్చుకునే దానికోసం, ఉద్యోగ ఉపాధికి అవకాశాలు పెంచేదానికోసం కేంద్రం ప్రయత్నం చేస్తుంది. ఈ విషయాలపైన సవివరంగా మేము మళ్ళా త్వరలోనే ప్రకటన చేస్తాం ఏమేమి చేశామనే విషయం కూడా. ఆ తర్వాత ఎప్పటికప్పుడు కేంద్రం రాష్ట్రానికి చేయూతనిస్తూనే ఉంటుంది. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.